అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం గ్రామర్ టైప్స్ 3 రకాల టైప్స్ ఉంటాయండి. గ్రామర్‌లో వ్యాకరణంలో ఇంగ్లీష్ వ్యాకరణానికి సంబంధించి 3 రకాలు ఉంటాయి. అదేంటంటే ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, డిస్క్రిప్టివ్ గ్రామర్, పెడగాజికల్ గ్రామర్ అండ్ అలానే హౌ టు టీచ్ గ్రామర్. అందులో 2 టైప్స్ ఉంటాయి. గ్రామర్‌ని బోధించే పద్ధతులు వచ్చేసి 2 రకాలు ఉంటాయి. అదేంటంటే ఇండక్టివ్ మెథడ్ అండ్ డిడక్టివ్ మెథడ్. వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో టోటల్గా గ్రామర్ టైప్స్ అండ్ టీచింగ్ మెథడ్స్ అనేవి తెలుసుకోబోతున్నాం. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి tcvinglishessay.blogspot.com టోటల్ అండి ప్రతిదీ కూడా మీకైతే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు ఇందులో అందించబడతాయి. టాపిక్ వైజ్గా మీరు ప్రతిదీ ఇక్కడ నుంచి అధ్యయనం చేయొచ్చు. అన్నీ ఫ్రీనే, పీడిఎఫ్లు మినహాయించి. మీకు చూడండి, టోటల్ లిటరరీ టర్మ్స్ కానివ్వండి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి, సానెట్, ఓడ్, ఎలిజీ ఇలాంటివి కానివ్వండి. అండ్ తర్వాత చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోయమ్స్ కానివ్వండి, వాట్ మేక్స్ ఎ నేషన్ ఇవన్నీ కానివ్వండి, ప్రతిదీ మీకు ఇక్కడ బెట్ ఉందనుకోండి, బెట్ ఫుల్ టెస్ట్ దొరుకుతుంది, నోట్స్ దొరుకుతుంది, అండ్ ప్రాక్టీస్ చేయడానికి 150 క్వశ్చన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఇంజిన్ ట్రబుల్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. మెథడాలజీ వచ్చేసి టోటల్ ఏదైతే మెథడాలజీ ఇక్కడ ఇచ్చినటువంటి పోర్షన్ ఏదైతే ఉందో టోటల్ కవర్ చేస్తూ ఇవ్వబడినటువంటి జూమ్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 2016కు సంబంధించి మనకు నోటిఫికేషన్లో 2016 గురించి అడిగారు కాబట్టి దానికి సంబంధించి మనమైతే చూస్తున్నాం. గ్రామర్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే 3 రకాలుగా ఉంటుందండి. గ్రామర్ అనేది ఏంటి? 3 రకాలంటే ప్రిస్క్రిప్టివ్ గ్రామర్. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే ఏంటంటే రూల్ బేస్డ్ గ్రామర్ అనమాట. అంటే ఓన్లీ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మాత్రమే చెప్పబడేటటువంటి గ్రామర్. ఇంకోటి డిస్క్రిప్టివ్ గ్రామర్. ఇది ఏంటంటే రియాలిటీకి సంబంధించి, అంటే ఎవరైతే నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ విధంగా లాంగ్వేజ్ని ఉపయోగిస్తున్నారు అనేది డిస్క్రిప్టివ్ గ్రామర్ సూచిస్తుంది. పెడగాజికల్ గ్రామర్ అనేది ఏ వే బిట్వీన్ రూల్ బేస్డ్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అండ్ డిస్క్రిప్టివ్ గ్రామర్ అనమాట. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకునేటటువంటి ఉండేటటువంటి గ్రామరే పెడగాజికల్ గ్రామర్. ఇంకొంచెం డీప్గా దీన్ని చూద్దాం. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ డిఫైన్ గ్రామర్ యాజ్ అ రూల్స్ in language for changing the form of words and joining them into sentences. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? గ్రామర్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ యొక్క ఫామ్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎట్లా అవుతాయి? ప్లూరల్ ఫామ్స్గా మార్చవచ్చు, వెర్బ్ సెకండ్, వెర్బ్ థర్డ్ ఫామ్స్ మారవచ్చు. అట్లానే జాయినింగ్ ఇంటూ సెంటెన్సెస్ని ఒకదానికొకటి ఏం చేయొచ్చు? యాడ్ చేయొచ్చు. రెండింటిని కలిపి ఒక సెంటెన్స్గా చేయొచ్చు. వాటిని చేసేటటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని గ్రామర్గా ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ OALD అయితే పేర్కొనడం అయితే జరిగిందనమాట. మార్ఫాలజీ అంటే ఏంటంటే ద సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజ్ ద డీల్స్ విత్ వర్డ్స్ అండ్ దేర్ ఫార్మేషన్. మార్ఫాలజీ అనేది పదాలు ఏ విధంగా మార్పు చెందుతాయి, ఏ విధంగా పుడతాయి, దేర్ ఫార్మేషన్ ఏ విధంగా ఏర్పడతాయి అనే దాన్ని ఏంటంటే ఓ సిస్టమ్ ఆఫ్ లాంగ్వేజ్ ద డీల్స్ విత్. ఇది ఈ మార్ఫాలజీ ఏదైతే శాస్త్రం ఉందో అది తెలియజేస్తుంది అనమాట. అంటే ఎలా మారుతాయి పదాలు, ఎలా ఉద్భవిస్తాయి అయ్యండి. సింటాక్స్ అంటే ఏంటంటే వర్డ్ ఆర్డర్ ఇన్ ఏ లాంగ్వేజ్. సింటాక్స్ అంటే పదాలు వరుసలో ఉండేటట్టు చూడడం అనమాట. సింటాక్స్ గనక మారితే పదాల అర్థం మారిపోతుంది. కాబట్టి వర్డ్ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రామర్ ఫర్నిషెస్ బేస్ ఫర్ LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. దీనికి గ్రామరే బేస్ అనమాట. లిజనింగ్ కానీ, స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ. నోయింగ్ ఏ లాంగ్వేజ్ మీన్స్ భాష తెలుసుకోవడం అంటే ఏంటంటే ఎక్వైరింగ్ గ్రామటికల్ కాంపిటెన్స్ ఉండాలి, కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఉండాలి, అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. గ్రామటికల్ కాంపిటెన్స్ అంటే ప్రాపర్గా రూల్స్ తెలిసి చక్కగా తప్పులు లేకుండా మాట్లాడడం. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అంటే వాట్ టు స్పీక్, వెన్ టు స్పీక్, హౌ టు స్పీక్ ఇవి అనమాట. సోషల్గా కూడా అంటే ఏం మాట్లాడాలి, ఎవరితో ఏది మాట్లాడో తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పుడు సపోజ్ పెద్ద ఆయన్ని నువ్వు అని సంబోధించకూడదు, మీరు అని సంబోధించాలి. అది కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ప్రాపర్గా కూడా. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ధారాళత ఉండాలి, అంటే స్పీడ్ ఉండాలి, ఫ్లూయెన్సీ ఉండాలి.
నత్తిగానో ఆగి మాట్లాడడం కాదు. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ వచ్చినప్పుడు మనకేంటంటే ధారాళత ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, అండ్ చాలా చక్కగా వేగంగా మాట్లాడగలిగే ఉండాలి స్పష్టంగా. ఈఎఫ్ఎల్ అంటే ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్, ఈఎస్ఎల్ అంటే ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. ఇది ఈఎఫ్ఎల్ అనేది ఒకసారి టెట్లో ఇంగ్లీష్కి సంబంధించి పేపర్ 2Aకి సంబంధించి టెట్లో అడగడం అయితే జరిగింది. ఈఎఫ్ఎల్ అంటే ఏంది, ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్. ఈఎస్ఎల్ అనేది కూడా ఉంది, ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్. ఇక ప్రిస్క్రిప్టివ్ గ్రామర్కి వద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే రూల్ బేస్డ్ గ్రామర్, అంటే రూల్సే ఉంటాయి. అచ్చంగా రూల్ ప్రకారమే ఈ గ్రామర్ని మనం అధ్యయనం చేయడం జరుగుతుంది, కరెక్ట్ సెంటెన్సెస్ అనేవి రాయడం జరుగుతుంది. ప్రిస్క్రైబ్డ్ గ్రామర్ హ్యాస్ స్టాండర్డైజ్డ్ రూల్స్. ప్రిస్క్రైబ్డ్ గ్రామర్లో స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి, ఏవో వేరే రూల్స్ కాదు, స్టాండర్డ్గా ఉండేటటువంటి రూల్స్ ఉంటాయి. దే ఆర్ బ్యాక్డ్ బై అథారిటేటివ్ సోర్సెస్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ బాడీస్ సచ్ యాజ్ IPA అంటే ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్. ఇలాంటి సంస్థలు ఏం చేస్తాయంటే ఈ రూల్స్ని గుర్తిస్తాయి, వాటిని స్టాండర్డైజ్డ్ రూల్స్గా తీసుకుంటాం. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే రూల్ బేస్డ్ గ్రామర్ అనమాట. ఈ రూల్స్ని ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే అథారిటేటివ్ సోర్సెస్, యూనివర్సిటీస్ కావచ్చు, లేదా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, IPA ఇంటర్నేషనల్ ఫొనెటిక్ అసోసియేషన్ అలాంటివి కావచ్చు. డిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే డిస్క్రైబ్ ద స్టాండర్డ్ వెరైటీ ఆఫ్ లాంగ్వేజ్ యాజ్ యూజ్డ్ బై నేటివ్ స్పీకర్స్. ఇప్పుడు మనం మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, ఎక్కడో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు సీనియర్ NTR గారి యొక్క ఫిల్మ్స్ పెట్టుకొని అలా మాట్లాడాలని ట్రై చేస్తుంటే, ఇక్కడ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది మాట్లాడుకోవడం, చాలా జనరల్గా ఉంటుంది. అక్కడేమో పొడుగొడుగు పద్యాలు అవన్నీ పాడుతున్నారు కొన్ని, ఇక్కడ నార్మల్గా మాట్లాడుకుంటారు. అదంతా కూడా డిస్క్రిప్టివ్ గ్రామర్లో వస్తుంది. అంటే ఏదైతే మనం రియాలిటీలో వాడుకుంటున్నామో దాన్ని ఈ డిస్క్రిప్టివ్ గ్రామర్ అనేది లింగ్విస్టులు అండ్ పీపుల్ హూ స్టడీ లాంగ్వేజెస్, అలానే ఎవరైతే జనాలు ఈ భాషల గురించి నేర్చుకుంటారో వాళ్ళు ఈ డిస్క్రిప్టివ్ గ్రామర్ని రిఫర్ చేస్తారు. అంటే ఇట్ ఈస్ హౌ ద నేటివ్ స్పీకర్స్ యాక్చువల్లీ యూజ్ ద లాంగ్వేజ్. ఎవరైతే మాతృభాషగా ఉండి ఉన్నారో ఆ జనాలు ఆ భాషని ఎలా వాడతారనేది యాజ్ ఇట్ ఈజ్గా మనం కూడా డిస్క్రిప్టివ్ గ్రామర్ని వాడతాం అనమాట. జనరల్గా మనం అయితే యాజ్ స్టూడెంట్స్ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్నే వాడతాం. వర్డ్స్ అండ్ సెంటెన్స్ బేస్డ్ ఆన్ ఇన్ ప్రాక్టీస్ బై ద పీపుల్ హూ స్పీక్ దట్ లాంగ్వేజ్. ఈ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఏంటంటే జనాలు ఏ విధంగా ఆ భాషను ఉపయోగిస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్టివ్ గ్రామర్ని ఎవరు వాడతారంటే లింగ్విస్టులు వాడతారు. ఎవరైతే భాష మీద ఈ యొక్క ప్రయోగాలు చేస్తుంటారు, పరిశోధనలు చేస్తుంటారు, వాళ్ళు దీన్ని సిఫార్సు చేస్తుంటారు. దే ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రియాలిటీస్ ఆఫ్ ఇట్స్ యూసేజ్. ఎలా వాడతారు అనేది చాలా ఇంపార్టెంట్, అది డిస్క్రిప్టివ్ గ్రామర్. ఇక పెడగాజికల్ గ్రామర్ అనేది ప్రిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్ మధ్యలో ఉంటుందన్నమాట. పెడగాజికల్ గ్రామర్ ఆక్యుపైస్ ఏ మిడిల్ గ్రౌండ్ బిట్వీన్ ఏరియా ఆఫ్ ప్రిస్క్రిప్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ గ్రామర్. ప్రిస్క్రిప్టివ్ అంటే రూల్ బేస్డ్, ఎవరో ఒకళ్ళు దాన్ని అప్రూవ్ చేసి ఉండాలి, ఇది రూల్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీకి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎస్ అనేది వస్తుంది. ప్లూరల్ అయితే SHOకి ఈఎస్ పెట్టాలి. ఇలా రూల్ ఏదైతే ఉందో ఆ రూల్స్ ఏవైతే వస్తాయో అవన్నీ ప్రిస్క్రిప్టివ్. డిస్క్రిప్టివ్ అంటే జనాలు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వచ్చా అంటాడు ఒకడు ఏంటి అంటాడు, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు. ఈ ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అనేది రూల్ బేస్డ్. డిస్క్రిప్టివ్ గ్రామర్లో రూల్స్ అలాంటివే ఉండవు, జనాలు ఏ విధంగా వాడుతున్నారు అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది. అయితే డిస్క్రిప్టివ్ గ్రామర్ ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు ఏదైనా క్రియేటివ్ వర్క్ చేస్తున్నాం అనుకోండి, దానికి డిస్క్రిప్టివ్ గ్రామర్ అయితే కావాలి. డిస్క్రిప్టివ్ గ్రామర్ ఈజ్ నెసరీ ఫర్ లర్నర్ టు మేక్ సెన్స్ ఆఫ్ స్లాంగ్ ఆర్ అదర్ నాన్ స్టాండర్డ్స్ వే ఆఫ్ స్పీకింగ్ సచ్ యాజ్ ఎండింగ్ సెంటెన్సెస్ విత్ ప్రిపోజిషన్స్. మరి డిస్క్రిప్టివ్ గ్రామర్ దేనికి అనేది మనం చెప్పుకున్నట్లయితే, జనరల్గా నేటివ్ స్పీకర్స్, లోకల్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు, ఎవరైతే మదర్ టంగ్ ఉన్నవాళ్ళు ఇంగ్లీష్, వాళ్ళు స్లాంగ్గా మాట్లాడతారు. గొచ్చా అంటారు, గొట్టా అంటారు, ఇట్లాంటివి ఉన్నాయి వాటిని అర్థం చేసుకోవడానికి. అలానే నాన్ స్టాండర్డ్ వేస్ ఆఫ్ స్పీకింగ్, ఎలా పడితే అలా మాట్లాడుతుంటారు.
సరే వాళ్ళ దాంట్లో రూల్స్ ఉండవా అంటే క్రియేటివ్ రూల్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కొత్తగా యాడ్ చేసినటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మనం ఏందంటే ఈ డిస్క్రిప్టివ్ గ్రామర్‌లో లింగ్విస్టులు అయితే పేర్కొంటారు. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ కొన్ని ఉంటాయి. అచ్చంగా ప్రిపోజిషన్స్‌తో ఎండ్ అవుతాయి. ఫ్రేజల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రేజల్ వెర్బ్ అన్నాం అనుకోండి. ఫ్రేజల్ వెర్బ్ అనేది వెర్బ్ ప్లస్ యాడ్‌వర్బ్ లేదా వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. అట్లానే కొన్ని పదాలు వీళ్ళు డిస్క్రిప్టివ్ గ్రామర్‌లో ఏదైతే వాడుతూ ఉంటారో సెంటెన్సెస్‌కి అవి అన్నీ కూడా కొన్ని చాలా వరకు ప్రిపోజిషన్స్‌తో ఎండ్ అవుతుంటాయి. మరి అలాంటివి అర్థం చేసుకోవాలంటే డిస్క్రిప్టివ్ ఏదైతే గ్రామర్ ఉందో దాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రిస్క్రిప్టివ్ అప్రోచ్ ఈస్ బెస్ట్ వెన్ we are writing a formal document such as cover letter. ప్రిస్క్రిప్టివ్ అప్రోచ్ అంతా కూడా ఫార్మల్ లెటర్ అంటే అధికారికంగా మనం రాసేది ఏదైతే జాబ్ అప్లికేషన్లు కానివ్వండి, రెజ్యూమే కానివ్వండి, ఈమెయిల్ రానివ్వండి, బాస్కి రాసేది కానివ్వండి, ఇవన్నీ కూడా ఫార్మల్. అంటే మనకు ఉద్యోగం కావాలి, అప్పుడు మనం డిస్క్రిప్టివ్ గ్రామర్ బట్టి రాస్తాం అంటే కుదరదు, అది ఇన్ఫార్మల్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం రూల్ బేస్డ్గా రూల్స్ ఏమైతే ఉన్నాయో గ్రామర్లో ఆ రూల్ బేస్డ్గా మనకు ఉద్యోగం కావాలంటే రూల్ బేస్డ్గానే పోవాలి. ప్రిస్క్రిప్టివ్ అప్రోచే ఆ విధానానికి కరెక్ట్. అయితే డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఎప్పుడు అవసరము అంటే క్రియేటివ్ పీస్ అనేది రాస్తున్నప్పుడు, నావెల్స్ కానీ, పోయమ్స్ కానీ, షార్ట్ స్టోరీ కానీ ఇట్లాంటివి రాస్తున్నప్పుడు అనమాట. ఇట్ మిర్రర్స్ కొలెక్వియల్ స్పీచ్ ఆఫ్ రియల్ పీపుల్. అది కొలెక్వియల్ అంటే ఏంటంటే సాధారణంగా జనాలు మాట్లాడుకునేటటువంటి భాష, ఆ విధంగా మాట్లాడుకుంటున్నటువంటివి డిస్క్రిప్టివ్ అప్రోచ్ కింద అయితే ఉంటాయి. అంత క్రియేటివ్ వర్క్ అనమాట. క్రియేటివ్ వర్క్లోకి ఈ డిస్క్రిప్టివ్ అప్రోచ్ అనేది వెళ్తుంది. నావెల్ అనేది రాస్తున్నప్పుడు ఈ డిస్క్రిప్టివ్ గ్రామర్ అనేది మనం ఉపయోగిస్తాం. ఇక గ్రామర్ని బోధించడంలో మెథడ్స్ ఏమున్నాయి? ఇప్పుడు దాకా ఏంటంటే గ్రామర్ టైప్స్ చూసాం. గ్రామర్ టైప్స్లో ఏంటంటే ప్రిస్క్రిప్టివ్ గ్రామర్, రూల్ బేస్డ్ గ్రామర్. మన స్కూల్లో ఏదైతే నేర్చుకుంటామో అది ప్రిస్క్రిప్టివ్ గ్రామర్. డిస్క్రిప్టివ్ గ్రామర్ ఏంటంటే అది మనకి ఏదైనా క్రియేటివ్ పర్పస్గా వాడేటప్పుడు నేటివ్ లాంగ్వేజ్ ఎవరైతే నేటివ్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్లో ఆ క్రియేటివ్ రైటింగ్ రాస్తే పాపులారిటీ ఉంటుంది. కాబట్టి నావెల్స్, పోయట్రీ, లేకపోతే ఏదైనా షార్ట్ స్టోరీస్ ఇలాంటి వాటికి డిస్క్రిప్టివ్ గ్రామర్. ఇక పెడగాజికల్ గ్రామర్ అనేది ఏంటంటే రెండిటికి మధ్యలో సాగుతుందన్నమాట. బోధించేటప్పుడు ప్రిస్క్రిప్టివ్ని, డిస్క్రిప్టివ్ని రెండింటిని కలపడం పెడగాజికల్ గ్రామర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా 3 టైప్స్ ఆఫ్ గ్రామర్ అనేది చూసాం. ఇప్పుడు గ్రామర్ని ఎలా బోధించాలి? గ్రామర్ ఉంది, దాన్ని ఎలా బోధించాలంటే 2 రకాలుగా బోధించవచ్చు. ఒకటి డిడక్టివ్ అప్రోచ్. అంటే డిడక్టివ్ అప్రోచ్ అంటే ఏంటంటే ముందు రూల్స్ చెప్తారండి. రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ చెప్తారు. సపోజ్ a+b² ఉంది, ముందు ఆ ఫార్ములా చెప్పేస్తారు. a+b² a² + 2ab + b² చెప్పేసి ఏం చేస్తారు? ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఫార్ములా చెప్పడం అయితే జరుగుతుంది, తర్వాత ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఆ ఎక్సర్సైజెస్ చేస్తారు. ఓకే, ఆ విధంగా అయితే ఈ యొక్క డిడక్టివ్ అప్రోచ్ అయితే ఉంటుంది. ముందు ఏం చేస్తారు? రూల్స్ చెప్పేస్తారు, ముందు ఫార్ములా చెప్పేస్తారు క్లాస్ బిని, తర్వాత ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ టార్గెట్ ఈజ్ టు టీచ్ గ్రామర్ స్ట్రక్చర్. ఈ డిడక్టివ్ అప్రోచ్లో ఏం చేస్తారు? ముందు రూల్స్ చెప్తారు, ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ఇస్తారు. అంటే సింపుల్ సపోజ్ ఎట్లా ఉంటుంది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా ఒక స్ట్రక్చర్ని, గ్రామర్ స్ట్రక్చర్ని ఇచ్చేస్తారు. అంటే ఒక రూల్ని ఇచ్చేసి తర్వాత ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ సబ్జెక్టు, V1 ఈట్, ఆబ్జెక్ట్ కింద ఏంటి? ఆబ్జెక్ట్ కింద యాన్ యాపిల్, ఒక యాపిల్ తింటాను. ఈ విధంగా ఒక రూల్ ఇచ్చేసి దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తారు. ఇది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ చెప్పడానికి ఉపయోగిస్తారనమాట ఈ మెథడ్ని. అండ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డిడక్టివ్ అప్రోచ్లో చెప్పడం అయితే జరుగుతుంది. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనుకోండి, ఏం చేస్తారు? ముందు ఒక రూల్ చెప్పేస్తారు, ఇది ఫార్ములా అని చెప్తారు. తర్వాత ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎగ్జాంపుల్ అనేసి. తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారు. కాబట్టి థాన్బెర్రీ అనే అతను ఈ డిడక్టివ్ అప్రోచ్లో 3 బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పాడు. ఒకటి ఏంటంటే ప్రెజెంటేషన్ ఆఫ్ రూల్స్. రూల్స్ని పేర్కొనడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత రూల్ ఇచ్చిన తర్వాత
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారు. ఈ విధంగా డిడక్టివ్ అప్రోచ్ అయితే చేయడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ఫార్ములా అయితే ఇస్తారు, తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, స్టూడెంట్స్ చేత ప్రాక్టీస్ చేయిస్తారు. మ్యాథ్స్లో అయినా దేంట్లో అయినా అంతే. దాన్ని డిడక్టివ్ అప్రోచ్ అంటారు. టీచర్ రోల్ ఏంటి ఈ డిడక్టివ్ అప్రోచ్లో అంటే అథారిటీ. టీచర్కి ఏముంటుంది, చాలా అథారిటీ ఉంటుంది. చాలా ఏంటంటే ఇట్స్ మోనార్క్. టీచర్ క్లాస్లో టీచర్ సెంటర్డ్ రోలు అండ్ మోనార్క్ లాగా ఉంటుంది టీచర్ పరిస్థితి. టు ప్రిపేర్ ఎక్సర్సైజెస్ ఫర్ ద స్టూడెంట్స్. టీచర్ ఏం చేయాలి, పిల్లల కోసం అభ్యాసాలని ప్రిపేర్ చేయాలి. టీచర్ ఆర్గనైజరు అండ్ కంట్రోలర్ ఆఫ్ ది క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ దృష్ట్యా టీచర్ ఏంటంటే ఆర్గనైజ్ చేయడం అండ్ కంట్రోల్ చేయడం, ఇవి ముఖ్యమైన పనులు డిడక్టివ్ అప్రోచ్లో. డిడక్టివ్ అప్రోచ్ కెన్ బి ఎఫెక్టివ్ విత్ లోవర్ క్లాస్ స్టూడెంట్స్. డిడక్టివ్ అప్రోచ్ అనేది ఎవరి వలన బాగా ఎక్కువగా మంచిగా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభావవంతంగా లోవర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిడక్టివ్ అప్రోచ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇక ఇండక్టివ్ అప్రోచ్ నోన్ 1999 ఐడెంటిఫై ఇండక్టివ్ అప్రోచ్ యాజ్ ఎ ప్రాసెస్ వేర్ లర్నర్స్ డిస్కవర్ ద గ్రామర్ రూల్స్ themselves by examining the examples. ఈ ఇండక్టివ్ అప్రోచ్లో ఏం జరుగుతుంది అంటే గ్రామర్ రూల్స్ అనేవి ఇవ్వరు. ఫస్ట్ గ్రామర్ రూల్స్ ఇవ్వకుండా ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఎలా ఇస్తారు, ఐ ఈట్ యాన్ యాపిల్, ఐ ఈట్ యాన్ ఆరెంజ్ అట్లా ఇచ్చేస్తారు. తర్వాత హీతో మొదలు పెడతారు, షీతో మొదలు పెడతారు. అప్పుడు ఈట్ కాస్త ఈట్స్ అవుతుంది. అంటే వాటికి థర్డ్ పర్సన్కి ఎస్ అనేది చేరుతుంది అనేసి పిల్లవాడే గుర్తించి అతనే ఏం చేస్తాడంటే ఫార్ములాని అతనే రాస్తాడనమాట. ఇక్కడ ఏం జరుగుతాయంటే ముందు మనం చూసినట్లయితే డిడక్టివ్ అప్రోచ్లో రూల్ ఇస్తారు. డిడక్టివ్ అప్రోచ్లో ఎగ్జాంపుల్, తర్వాత ప్రాక్టీస్. అయితే ఇక్కడైతే ఒక కాంటెక్స్ట్ ఇస్తారు. అంటే సపోజ్ ఒక వ్యక్తి స్కూల్కి వెళ్తున్నట్టు, హీ గోస్ టు స్కూల్, హీ టేక్స్ అవుట్ బుక్స్, హీ రైట్స్ కాపీ రైటింగ్, ఇట్లా హీ 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 అని ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఏం చేస్తారంటే అక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది కదా, దాన్ని బట్టి స్టూడెంట్స్ వర్క్ ఆన్ ఎగ్జాంపుల్ టు ఫైండ్ ద రూల్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళకు వాళ్ళే ఆ రూల్ని కనుక్కుంటారు. అండ్ టీచర్ ఈజ్ గైడ్ అండ్ హెల్పర్. అథారిటేటివ్గా ఉన్న టీచరు ఒక గైడ్గా, నామమాత్రపు హెల్పర్గా మాత్రమే ఈ యొక్క ఇండక్టివ్ అప్రోచ్లో ఉంటారనమాట. డిడక్టివ్ అప్రోచ్ ఈజ్ టీచర్ సెంటర్డ్. డిడక్టివ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది టీచర్ కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృతం అయితే ట్రెడిషనల్ కూడా. అలా ఇండక్టివ్ అయితే ఏంటంటే స్టూడెంట్ సెంటర్డ్, విద్యార్థి కేంద్రీకృత అభ్యాసం అనమాట ఇండక్టివ్ మెథడ్ అయితే. ఇండక్టివ్ అప్రోచ్ కెన్ బి ఎఫెక్టివ్ విత్ హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్. డిడక్టివ్ అనేది లోవర్ క్లాస్ స్టూడెంట్స్కి చాలా బాగా ఉపయోగపడితే ఇండక్టివ్ అప్రోచ్ అనేది హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇండక్టివ్ అప్రోచ్ ఈజ్ increases student participation and practice of target language. It is successful in ESL, EFL classrooms. ఇండక్టివ్ అప్రోచ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్టూడెంట్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. అలానే టార్గెట్ లాంగ్వేజ్ని ప్రాక్టీస్ చేయడం అనేది బాగా జరుగుతుంది. ఈఎస్ఎల్, ఈఎఫ్ఎల్ క్లాస్ రూమ్స్లో ఇవి బాగా సక్సెస్ అయింది. అంటే ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్గా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనం చూసినట్లయితే చాలా సక్సెస్ఫుల్గా ఈ ఇండక్టివ్ అప్రోచ్ అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది పిల్లలకి చాలా చాలా కష్టమైన పద్ధతి, అంతేకాదు సమయం అనేది బాగా తీసుకుంటుంది. డిడక్టివ్ అప్రోచ్ అనేది చాలా సింపుల్ అప్రోచ్. దాని ద్వారా ఏంటంటే సులభంగా ప్రతిదీ సులభంగా మనం చెప్పేసేయచ్చు. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ డిడక్టివ్ అప్రోచ్లోనే కొనసాగుతుంది. ఈ ఇండక్టివ్ అప్రోచ్ ఏంటంటే పిల్లోడే కనిపెట్టాలి అన్నీ అయ్యేసరికి చాలా చాలా టైం కన్జ్యూమింగ్ను పిల్లవాడికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఇదండి టోటల్గా గ్రామర్ టైప్స్ అండ్ టీచింగ్ మెథడ్స్ ఆఫ్ గ్రామర్. అండ్ ఫర్దర్గా మీరు బ్లాగ్ చేసినట్లయితే అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.